పట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ కార్యక్రమంలో సామాన్యులకు న్యాయస్థానములు, న్యాయ సంబంధమైన దావాలు, వాటి సంబంధించిన విషయాల గురించి అవగాహన కలిగించడానికి న్యాయ కోవిదులు ఏమేమి చెప్పారు ఆ విషయాల గురించి కొంత క్లుప్తంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అది కేవలం ఎందుకంటే చాలామంది వ్యక్తులు న్యాయ సంబంధమైన విషయాలు తెలియక చాలా నష్టపోతున్నారు. అదే ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయస్థానాలు, వాటి గురించి వివరాలు, అలాగే దావాలు ఎలా వేయాలి, ఏంటి దావాలో ఏం చెప్పాలి, ఇవన్నీ కూడా అవగాహన ఉండాలి. ఈ దావాల గురించి అవగాహన లేకపోతే చాలామంది చాలా ఎక్కువ ఇబ్బందులు పాలవుతున్నారు. అదే వాటి గురించి కొంచెం క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఇవాళ కొన్ని విషయాలు, దావాలకు సంబంధించిన విషయాల్ని కొంచెం తెలుసుకుందాం. న్యాయవాదులు అధీకృత ప్రతినిధుల నియామకం అంటే మనం అడ్వకేట్లు పెట్టుకుంటాం, లాయర్లు పెట్టుకుంటూ ఉంటాం కదా. మనకు ఒక కేసు ఫైల్ చేసామనుకోండి, కోర్టులో ఒక కేసు వేసామనుకోండి, దానికి ఏం చేస్తాం, మీకు నాకు ఆ లీగల్ సంబంధించిన విషయాలు తెలియనప్పుడు అక్కడ మాట్లాడడం చేయలేం. అంటే మనం చేస్తాము, ఆ న్యాయ సంబంధమైన విషయాల గురించి అవగాహన ఉంటుంది కనుక వకీల్ని పెట్టుకుంటాం. అదే మన వైపు నుంచి వాళ్ళు మాట్లాడి ఆ న్యాయ సంబంధ విషయాలు చూస్తే, అలాగే కేసులు వేయడం కానీ, దావాలు వేయడం కానీ, దాని సంబంధించినంతా కూడా వాళ్ళు చూస్తారు. అది ఎలాగా, కక్షిదారులు స్వయంగా హాజరుగట లేక న్యాయవాది హాజరుగట. ఒక వ్యాజ్యం, ఒక కేసు వేశారండి. వ్యాజ్యం అంటే ఒక కేసు కోర్టులో వేసినప్పుడు డైరెక్ట్గా ఆ కేసు వేసిన వ్యక్తే కోర్టుకి హాజరయ్యి తన గురించి తను బాధించుకోవచ్చు. నాకు ఈ రకంగా అన్యాయం జరిగింది, నాకు ఇలా నేను మోసం చేయబడ్డాను అని చెప్పి ఇలా జరిగింది అలా జరిగింది చెప్పుకోవచ్చు. లేదా తన తరపున ఒక వకీలు పెట్టుకోవచ్చు అన్నమాట. తన గురించి మాట్లాడడం కోసం ఒక న్యాయవాదిని పెట్టుకోవచ్చు. అంటే కక్షిదారులు స్వయంగానే న్యాయస్థానంలో హాజరు కావడం కానీ లేక కక్షిదారుడే స్వయంగా దరఖాస్తు చేసుకోవడం కూడా చేయొచ్చు. కక్షిదారుడు స్వయంగా ఏదైనా చర్య చేయవాలని కానీ ఏదైనా శాసనం నిర్దిష్టంగా పేర్కొనబడి తప్ప సాధారణంగా కక్షిదారుని తరపున అతని అధికార ప్రతినిధి కానీ న్యాయవాది కానీ హాజరు కావచ్చు. అంటే కోర్టులో కేసు ఉంటే మనం వెళ్ళి హాజరయ్యి పనులు చెప్పుకోవాల్సిన లేదు. మన అడ్వకేట్ వెళ్ళి మాట్లాడతారు, మనం ఇంట్లోనే ఉండొచ్చు. మన తరపున ఆ వ్యక్తి మన వ్యక్తిగా, ఆ లాయరు మన వ్యక్తిగా అక్కడ మాట్లాడతాడు. ఆ లాయర్ మన వ్యక్తిగా, మనవాడు అన్నీ మనం మాట్లాడేట్లుగా ఆయన మాట్లాడతారు మన విషయాలన్నమాట. అయినప్పటికీ ఏదైనా కొన్ని ప్రత్యేక సందర్భంలో కక్షిదారుడు స్వయంగా హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించు. కొన్ని సందర్భంలో అయితే ఎంత లాయర్ని పెట్టుకున్నా జడ్జి ఏం చేస్తుంటే ఎవరైతే కేసు వేశారో ఆ వ్యక్తి స్వయంగా వచ్చి విషయాన్ని చెప్పాలి అనొచ్చు. అవంటే అప్పుడు ఈ కేసు వేసిన వ్యక్తి, బ్యాడ్జ్ వేసిన వ్యక్తి ఆ కోర్టుకి హాజరు కాదు. వకీలు ఉన్నప్పటికీ, అడ్వకేట్ ఉన్నప్పటికీ తాను స్వయంగా హాజరు కావాల్సి వస్తుందన్నమాట. సివిల్ దావాలకు సంబంధించి కక్షిదారుడు న్యాయస్థానం ప్రతి వాయిదాకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేదు. అతని తరపున అతని న్యాయవాది కానీ లేక అధీకృత ప్రతినిధి కానీ హాజరు కావచ్చు. ఎవరైనా కక్షిదారుడు న్యాయవాదిని నియమించుకున్న సందర్భంలో మాత్రమే తానే స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. తన తరపున వకీలు పెట్టుకోలేదనుకోండి, ఇంకా ఆయనే వెళ్ళాల్సి వస్తుంది. సాధారణంగా కక్షిదారు తరపున అతని న్యాయవాది తీసిన చర్యలు తెలిపే ఆమోదాలు మొదలైనవి ఆ కక్షిదారుని బద్ధుడిని చేస్తాయి. అంచేత మనం చేసే అతనే మన తరపున బాధిస్తారన్నమాట. ఇది ఒక సాధారణ సూత్రం. ఒక కక్షిదారు తరపున ప్లేయర్ హాజరవుతున్నప్పుడు ఆ దావాకు సంబంధించిన అన్ని విషయాలు కక్షిదారికి తెలిసినట్లుగానే భావించబడుతుంది. ఇప్పుడు కోర్టులో కేసు జరుగుతుంటే ఆ వకీలు మాట్లాడుతున్నాడు. ఆ వకీలు మాట్లాడుతుంటే ఎవరైతే కేసు వేసారో ఆ వ్యక్తే మాట్లాడుతున్నట్లు లెక్క. అంతేగాని లాయరు నాకు తెలియకుండా అవన్నీ మాట్లాడాడు, నాకు సంబంధం లేదు అనడానికి వీలు లేదు. గుర్తించండి, మన తరపున ఒక వకీల్ని పెట్టుకుంటే, ఒక ప్లేయర్ని పెట్టుకుంటే ఆ ప్లేయర్ మాట్లాడంటే మనం మాట్లాడే లెక్కే. ఎవరైతే కేసు వేసాడో ఆ వ్యక్తే మాట్లాడినట్టు లెక్క. అంతేగాని నాకు సంబంధం లేదంటే కుదరదు. ఎందుకంటే మన తరపున మన బాడీగా ఒక మనిషిని పెట్టుకున్నాం, మన తరపున మాట్లాడడానికి.
తర్వాత ఎవరైనా ఆయన నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, అది చెప్పిన సంబంధం లేదు, అది అన్నమాట నాకు సంబంధం లేదు అనడానికి వీలు లేదు. అది గుర్తించండి. ఒక సాధారణ సూత్రం, ఒక కక్షిదారుడు తరపున ప్లేడర్ హాజరవుతున్నప్పుడు ఆ దావాకు సంబంధించిన అన్ని విషయాలు కక్షిదారుడికి తెలిసినట్టుగా భావించబడతాయి. అందులో దావాకు సంబంధించిన ఏదైనా విషయం గురించి తనకు తెలియని వాదించే హక్కు కక్షిదారుడికి ఉండదు. నాకు తెలియదు ఆయన ఏంటి వాళ్ళ ప్లేడర్ గారు ఎందుకలా చెప్పాడు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ప్లేడర్ ఎందుకలా చెప్పాడో నాకు తెలియదు అనడానికి వీలు లేదు. ప్లేడర్ ఏం చెప్పినా, ఈ ప్లేడర్ ఏం మాట్లాడినా ఇక ఎవరైతే కేసు వేసాడో ఆ మనిషి తప్ప ఆ మనిషిగానే మాట్లాడతాడు. అంచేత ఇది నా తెలియకుండా కుదరదు, ఈయన విషయమే అతను మాట్లాడాలి. ఈ రూల్కి సంబంధించి కింద ఉదాహరణ కక్షిదారుని యొక్క అధీకృత ప్రతినిధులు కూడా పరిగణపడతారు. కొంతమంది అడ్వకేట్సే కాకుండా వాళ్ళ అధీకృత ప్రతినిధులు కూడా ఉంటారన్నమాట. కోర్టులో హాజరుకు దరఖాస్తు దాఖలు చేయుటకు కక్షిదారుల తరపున వ్యవహరించుటకు పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా అర్హత పొందినవారు ఉంటారు. కొన్ని సందర్భంలో కోర్టుకు వెళ్ళాలంటే పవర్ ఆఫ్ అటార్నీ అని అడ్వకేటే కాకుండా తనతరపు వేరే మనుషులు కూడా పెట్టుకోవచ్చు. కోర్టుకు హాజరయ్యి తనతో మాట్లాడడానికి, చెప్పడానికి, విషయాలు చెప్పడానికి. ఒకడు మాట్లాడలేకపోవచ్చు, చేత కాదు, అలాంటి వాడు ఏం చేశాడు, అడ్వకేటే కాకుండా తన తరపున ఒక మనిషిని పెట్టి అది పవర్ ఆఫ్ అటార్నీ అని ఇచ్చి తన తరపున అతను మాట్లాడతాడు అని చెప్తారన్నమాట. కోర్టులో హాజరు దరఖాస్తు దాఖలు చేయటకు కక్షిదారుల తరపున వ్యవహరించటకు పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా అర్హత పొందినవారు అవుతారు. ఏదైనా వర్తకం లేదా వ్యాపారం సంబంధించి ఒక న్యాయస్థానం ఎదుట ఒక వ్యాపార సంస్థ దావా దాఖలు కాబట్టి ఉండొచ్చు. అయితే సదరు వ్యాపార సంస్థ ఆ న్యాయస్థానం యొక్క విచారణాధికారి పరిధి వెలుపల ఉండి ఉండొచ్చు. అటువంటి సందర్భంలో సదరు వ్యాపార సంస్థ తరపున న్యాయస్థానం పరిధిలో వ్యాపారం చేస్తున్న ఆ సంస్థ యొక్క ప్రతినిధులు ఎవరైనా ఆ సంస్థ తరపున న్యాయస్థానం ఎదుట హాజరు కావచ్చు. అయితే కోర్టు లావాదేవీల నివారణకై ఆ వ్యాపార సంస్థ ప్రత్యేక ప్రతినిధిని నియమించినట్లయితే ఆ నిబంధన. ఒకవేళ ఒక వ్యాపారంలో ఒక వ్యక్తి నష్టపోతే ఇదేం చేస్తాడంటే ఆ వ్యాపార సంస్థ కేసు వేస్తాడు, వ్యాపార సంస్థ అధినేతను కేసు వేస్తాడు. అధినేత ఉండేది ఈ కోర్టు పరిధిలో ఉండడు. కోర్టు పరిధిలో లేనప్పుడు అతను రావాల్సిన పని లేదు, కోర్టు పరిధిలో ఉంటే అతను వస్తాడు. అంచేత అవి ఏం చేస్తాడంటే అక్కడ ఎవడైతే ఆ కోర్టు పరిధిలో ఎవరైతే ఉన్నారో వ్యాపారం సంబంధించిన ఆ వ్యక్తిని ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి, వాడు రావాలి. అంటే అసలు వ్యక్తి ఎవరున్నాడో, యజమాని ఎవరున్నాడో ఆ యజమాని తరపున ఆ ఏరియాలో అక్కడున్న వ్యాపార సంబంధ వ్యక్తి వచ్చి మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. అధీకృత ప్రతినిధులపై నోటీసులు జారీ చేయటం. ఒక కక్షిదారుని యొక్క అధీకృత ప్రతినిధికి సమన్లు అందజేయబడినట్లయితే సదరు కక్షిదారుడికి అందినట్లుగా పరిగణించబడుతుంది. మన పవర్ ఆఫ్ అటార్నీ నుంచి ఒక మనిషిని పెట్టాం కదా, పెడితే ఆ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన వ్యక్తికే కోర్టు నుంచి సమన్లు వస్తాయి, కోర్టు వ్యవహారాలనే అతనికి తెలుస్తాయి. నాకు తెలియట్లేదంటే కుదరదు, వాళ్ళకే వస్తాయి. వాళ్ళు వెళ్ళి చెప్పాలి, లేదు వీళ్ళు అతను అడిగి తెలుసుకోవాలి. అంతేగాని నాకు తెలియకుండా కేసు పడింది, నాకు తెలియకుండా ఈయన పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు మాట్లాడిన బాధ్యత కదా అన్నానికి వీలు లేదు. అది గుర్తుంచుకోండి. కక్షిదారులకు సమన్లు జారీ చేయటకు సంబంధించిన నిబంధనలే అది అధీకృత ప్రతినిధిపై సమన్లు జారీ చేయటకు కూడా అన్వయిస్తాయి. ఎవరైతే కేసు వేసాడో వాడు పంపించినట్లుగానే వీళ్ళ మీద కూడా కానీ ఇవన్నీ కోర్టు సంబంధించిన నిబంధనలు కూడా వర్తిస్తాయి. న్యాయవాదిని నియమించకుండా ఒక కక్షిదారుడు కానీ లేక అది అధీకృత ప్రతినిధి కానీ లేక అతని యొక్క పవర్ ఆఫ్ అటార్నీ కానీ ఒక కేసు సంబంధించి కక్షిదారుని తరపున న్యాయస్థానంలో వ్యవహరించే నిమిత్తం లిఖితపూర్వకంగా న్యాయవాదిని నియమించుకోవచ్చును. ఈ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన వ్యక్తి కూడా ఒక న్యాయవాదిని పెట్టుకోవచ్చు. ఆ విధంగా న్యాయవాది నియమించుటకు సంబంధించిన లిఖిత పత్రము న్యాయస్థానంలో దాఖలపడవలను. కక్షిదారుడు కానీ లేక న్యాయవాది కానీ కోర్టుకు అనుమతితో సదరు పత్రం ఉపసరించుకున్నంత వరకు ఆ పత్రం అమలులోనే ఉంటుంది. కక్ష వీళ్ళు నా తరపున మనిషి, ఇతను నా తరపున లాయరు, ఇతను నా తరపున పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన వ్యక్తి అని ఇచ్చారు కదా. ఇతను ఒకవేళ విత్డ్రా ఈ లాయర్ నావాడు కాదు, ఈ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన వ్యక్తి నాకు సంబంధం లేదు, వాళ్ళు నాకు దగ్గర లేరు, అంచేత నేను విత్డ్రా చేసుకుంటాను అంటే విత్డ్రా చేసుకోవచ్చు. కానీ విత్డ్రా చేసుకునేటంత వరకు ఆ వ్యక్తి అతని తరపున మనిషిలే. ఆ వ్యక్తి వీళ్ళు నాకు సరిగా న్యాయం చేయట్లేదు, నేను పెట్టుకున్నా కానీ న్యాయం చేయకుండా ఉంటున్నారు, వాడు రెండు వాళ్ళతో కుమ్మక్కైపోతారు
ఆ లాయర్ రెండో వాడితో నా కక్ష నాకు రెండో వాడు ఎవరి కేసు వేసిన వాడితో కుమ్మక్కైపోయాడు, నేను పెట్టుకున్న పవర్ ఆఫ్ అటార్నీ చూడగా నీ ఎవరి మీద కేసు వేసిన వాళ్ళతో కుమ్మక్కైపోతున్నాడు అని అంటే వాళ్ళని ఆ లెటర్ విత్డ్రా చేసేంత వరకు వాళ్ళు ఇతర సంబంధించిన మనుషుల కిందే పరిగణింపబడతారు. ఒక కక్షిదారుడు న్యాయవాది నియమితుడికి సంబంధించిన పత్రంపై తన పేరును కానీ లేక వేలిముద్ర కానీ వేయలేని పరిస్థితుల్లో సదరు పత్రం మరెవరైనా ధృవీకరించడానికి సంబంధించి లేదా సాధారణ ఉత్తర్వులు హైకోర్టు జారీ చేయవచ్చును. ఒకడు బెడ్ రీడన్, బ్రెయిన్ కూడా పనిచేయట్లా, అతను ఏం చెప్పలేడు, రాయలేడు, వేలి ముద్ర కూడా ఇయ్యలేడు. అలాంటప్పుడు హైకోర్టు ఆ వ్యక్తి తరపున మాట్లాడడానికి హైకోర్టు ఒక వ్యక్తిని అతని తరపున వ్యక్తిని చూసి నియమించవచ్చు, కక్షి తరపున చేయొచ్చు. కేవలం వాదన చేయు నిమిత్తమే ఒక న్యాయవాది కక్షిదారు తరపున నియమించబడినప్పుడు అందుకు సంబంధించిన ఒక లిఖిత పత్రం సదరు న్యాయవాది న్యాయస్థానంలో దాఖలు చేయవలను. అప్పుడు మాత్రమే సదరు కక్షిదారు తరపున న్యాయవాది వాదన చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ లిఖిత పత్రమే న్యాయవాది సంతకం చేయను. అంతేకాక కక్షిదారుల పేర్లు, ఏ కక్షిదారు తరపున న్యాయవాది హాజరవుతోంది, ఆ విధంగా వాదన చేయడానికి అధికారం ఇచ్చిన పేరు, ఇలా మొత్తం రాయాల్సి వస్తున్నమాట, రాసి ఆ రంగా చేయాల్సి వస్తున్నమాట. అంచేత ఈ రంగా చేస్తే తప్ప అవుతుంది. అలాగే న్యాయవాదిపై నోటీసులు జారీ చేయటం. ఒక కక్షిదారు తన తరపున న్యాయవాదిని నియమించుకున్నప్పుడు ఆ కక్షిదానికి సంబంధించిన నోటీసులను సదరు న్యాయవాదికి అందజేయవచ్చును, లేదా అతని కార్యాలయం కానీ లేకపోతే నివాసం కానీ పంపవచ్చును. మనం అడ్వకేట్ పెట్టుకుంటే ఆ కేసు ఎప్పుడు జరుగుతుంది, ఏమిటి, ఎప్పుడు వాయిదా పడింది ఏంటి అనేది కూడా ఆ లాయర్కే పంపించడం జరుగుతుంది. అంతేగాని నేను కేసు వేసాను కనుక నాకే పంపించాలని లేదు. ఆ విధంగా అందజేయడం అనగా సదరు నోటీసు గురించి ఆ కక్షిదాన్ని తెలియపరిచినట్లుగానే పరిగణించబడుతుంది. న్యాయవాదికి అంటే వకీలుకి నోటీసు పంపించారంటే పలానా రోజుల కేసు ఉంది అని పంపించారనుకోండి, న్యాయవాదికే పంపిస్తారు. కానీ నాకు పంపించలేదు, నాకు తెలియదంటే కుదరదు. ఆ న్యాయవాది పంపిస్తే ఎవరితో కేసు వేసాడో ఆ వ్యక్తి పంపించినట్లుగానే లెక్క, కక్షిగానే పరిగణించబడతాం. సదరు నోటీసు కక్ష స్వయంగా కోర్టులో హాజరుకు సంబంధించింది అయినప్పటికీ ఇదే నియమం వర్తిస్తుంది. అయితే న్యాయస్థానం ఇందుకు విరుద్ధంగా ప్రత్యేక ఉత్తర్వులు వెలువరించినట్లయితే రూల్ వర్తించదు. ఇతర విధాన ప్రశ్నలు. ఒక న్యాయస్థానిక పరిధిలో నివసించే ఏ వ్యక్తికైనా నోటీసు స్వీకరించిన నిమిత్తము కక్షిదారుడు తన ప్రతినిధిగా నియమించవచ్చును. ఆ విధమైన నియామకం లిఖితపూర్వకంగా ఉండవలను. అంతేకాక కక్షిదారుడి సంతకం కలిగి ఉండి న్యాయస్థానంలో దాఖలు చేయవలను. ఈ రకంగా అది సంతకం పెట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఈ రకంగా మనం విషయాలు తెలుసుకుంటున్నాం. ఇవన్నీ ఎలా ఉంటాయి, దావాలు బాగా ఒక అపాయింట్ చేసుకుంటే ఒక వకీల్ని అపాయింట్ చేసుకుంటే ఎలా ఏం చేయాలి, అలాగే తన తర పవర్ ఆఫ్ అటార్నీ చెప్పి మనుషులు కొంత పెట్టుకుంటే వాడు ఎలా ఉండాలి, ఈ మాట దావాలను దాఖలు చేయడం ఎలాగా ఏమిటి అనేది వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతకు సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.